ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 8వ వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. 4వ వచనంలో ఎఫెసీ 2:4లో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రభు ఈ వాక్యాన్ని లేఖన భాగాన్ని దీవించి మనతో మాట్లాడును గాక. దేవుడు కరుణా సంపన్నుడు అని ఇక్కడ పౌలు సంబోధిస్తున్నాడు. మనం కూడా దేవుడు కరుణా సంపన్నుడని రుచించామా లేదా, లేక ఎరిగి ఉన్నామా లేదా? దేవుడిలో అన్నీ ఉంటాయి. దేవునికి ఉగ్రత ఉంటుంది, దేవునికి కోపం ఉంటుంది, దేవుడు తీర్పు తీరుస్తాడు. అదే సమయంలో సత్యాన్ని అనుసరించి తన కృపను కనికరాన్ని కూడా చూపించి పాపులైన వారిని, అపరాధులైన వారిని వారు పశ్చాత్తాపడినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, దీనులైనప్పుడు వారిని క్షమించి వారిని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఓకేనండి. అయితే ఇక్కడ దేవుడు ఎవరంట అంగీకరిస్తారా? నీవు ఆ కరుణను పొంది ఉన్నావా లేదా? ఒకవేళ పొంది ఉంటే నేనేం చేయాలి? సాగర్ ఏం చేయాలి? గుర్తుపెట్టు. దేవుడు ఎవరు? వెరీ గుడ్. జయదేవి. దేవుడు కరుణా. వెరీ గుడ్. ఏ విషయంలో అంటే మన విషయంలో మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు. ఏంటి బ్యాడ్ న్యూస్? మనము అపరాధముల చేత ఏమయ్యాం? మొదటి వచనములోనే పాపముల చేతను, అపరాధముల చేతను, పాపముల చేతను సచ్చిన వారై ఉండినప్పుడు సైతము. పాపముల చేతను, అపరాధముల చేతను సత్యం. ఈ పాపము, అపరాధము, చావు ఎక్కడి నుంచి వచ్చింది? బాగా చెప్తారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? ఒక మనుషుల ద్వారా, పాపం ద్వారా అందరూ పాపం చేసినందున అందరి మీదకి ఏమొచ్చింది? ఎక్కడుంది ఈ మాట? అమీర్పేట. రోమ 5:12 చదవండి. రోమ ఇట్లుండగా ఒక మనుషుడు. ఎవరు ఆ మనుషుడు? మనం ఎంతమంది? అనేక మంది మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? మనిషి ఎప్పుడు పుట్టాడు? దేవుడు చేసిన మనిషి పరిశుద్ధుడు. పాపం చేసిన తర్వాత పుట్టిన మనమంతా ఎవరమండి? ఆదామునందు పాప పుట్టిక, పాపంలోనే పుట్టాం కదా. పాపంలో పుడితే ఏమైంది? ఒక మనుషుల ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించను, మనుషులందరూ పాపము చేసినందున ఆదాములో పుట్టిన ప్రతి మనిషి ఎవరండి? పాపము చేసిన వాడే. ఆదాములో పుట్టిన ప్రతివాడు. ఎవరైనా చెప్పగలరా నేను పాపం చేయలేదని? చెప్పగలరా? ఏం పాపం చేశారు మీరు? మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నీతి న్యాయాన్ని అనుసరించి ఇంకేం పాపం చేశారు? అమ్మా పుట్టినే పాపం అయితే రైట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషిని పుట్టించేది దేని కొరకు? దేవుని మయంపరచాలంటే ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎలాగ ఆరాధన చేయాలి? ఆత్మతో సత్యంతో. కొత్త నిబంధనలో ఆత్మతో సత్యంతో, పాత నిబంధనలో జంతు బలు అంటే కనపడే వస్తువులతో ఆరాధించాలి. ఇప్పుడు మన అనుభవాన్ని బట్టి ఆత్మతో, పరిశుద్ధాత్మను కలిగిన వారమే, ఆత్మలో బ్రతికింపబడిన వారమే, పాప క్షమాపణ క్రీస్తులో పొందిన వారమే, యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం దేవుని ఏం చేయాలి? ఆత్మతో సత్యం. సత్యం అంటే అర్థం ఏంటి? నీలో జరిగిందే చెప్పాలి.
యేసు. ఇప్పుడు దేవుడు ఎవరంట? కరుణ. అది నువ్వు ఎరుగుంటేనే చెప్పాలి. దేవుడు కరుణా సంపన్నుడా లేదా? కాబట్టి కరుణ ఎరుగుంటేనే చెప్పాలి. అందుకనే గతంలో మనం దేవుని ఎరగని వారము, ఇప్పుడు ఎవరు? దేవుని ఎరిగిన వారము, మరి విశేషంగా ఎరగబడిన వారు. ఎక్కడుంది మాట? అమీర్పేట. ఎక్కడ? మీరేం చదువుతున్నారు మీరు కదా? బాధకులు కదా, బాధ చేస్తారు కదా. వాక్యం కూడా ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి, పెదవుల మీద ఉండాలి. చూడండి, గలతీ 4:9. గలతీ 4:9. గలతీ 4:9. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కదా. ఎప్పుడైతే యేసు ప్రభుని ఎరిగినామో, యేసుక్రీస్తు ప్రభు నీ రక్షకుడిగా, ప్రభుగా అంగీకరించామో కదా, అప్పుడేమైంది? మన పాపాలు క్షమించబడ్డాయి, దేవునితో సమాధానము వచ్చింది. యేసుక్రీస్తునందు మన పాపాలు క్షమించి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. క్రీస్తునందు జన్మించిన జన్మ పవిత్రమైన జన్మ. క్రీస్తునందు జన్మించిన జన్మ నిత్య జీవం ఇచ్చే జన్మ. ఆదామునందు జన్మించిన జన్మ సావు జన్మ కదండి. మొదటి ఆదాములో పుట్టిన పుట్టిక ఏది? సావు. పాపం వచ్చింది, పాపంలో నిజదేవుని ఎరక్కపోవటమే, నిజరక్షకుడు యేసుప్రభుని ఎరక్కపోవటమే, ఆ దేవునిగా ఆరాధించకపోవడమే పాపం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అది, నీ దేవుడైన యెహోవాని తప్ప ఇంకెవరిని? యెహోవాయే సర్వశక్తి గల దేవుడు, యెహోవాయే కరుణా సంపన్నుడైన దేవుడు, యెహోవాయే భూమి ఆకాశంను సృష్టించిన దేవుడు, యెహోవాయే నిన్ను సృష్టించిన దేవుడు. నీవు ఐగుప్తు బంధకాల్లో, బానిసత్వంలో ఉన్నప్పుడు, నీవు మునిగినప్పుడు, నిట్టూర్పులు విడిచినప్పుడు, ఫరో బలము నుండి విడిపించింది, ఎర్ర సముద్రం యొక్క అడ్డును తొలగించి నిన్ను విడిపించి నడిపించింది ఎవరండి? ఆయన తప్ప వేరొక దేవుడు. అయితే సృష్టి యావత్తు ఏం చేస్తుందంటే, లేకపోతే మానవ జాతి అంతా ఏం చేస్తుందంటే, అందరూ కూడా సృష్టికర్తకు బదులుగా దేన్ని పూజిస్తుంది? దేవుడు అదే చెప్పాడు మొదటి ఆజ్ఞలో, నేను తప్ప మీకు వేరొక దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? పైన ఆకాశం ఉందే కానీ భూమి కింద ఏ రూపమును చేసుకో. ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుందంటే, అది సత్యం నుండి మనం మళ్ళించేస్తుంది. దేవుడు ముందుగానే ఎరిగి, మన బుద్ధిహీనతను ఎరిగి, మనం ఎప్పుడు కూడా సత్యానికి బదులు అసత్యాన్ని నమ్ముతామని, అది మొదటి నుంచి మన పేటెంట్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? జన్మ హక్కు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళ సంగతి చూడండి. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వ దగ్గర నుంచి వచ్చింది. అది ఎవరికి పాకింది? ఆదాముకు పాకింది. ఇద్దరు కలిసి ఎవరికి పాకించారు? ఏం రాజుగారు ఎవరికి పాకించారు? అందరికి. మీకు వచ్చిందా లేదా? కాబట్టి ఇదంతా అయిపోయింది. ఇదే పాపం. దేవుని ఆరాధన చేయకపోవడమే. నేను యేసుప్రభుని దేవుని వస్తారు కానీ ఆరాధించారు. మరి అంత టైం ఇస్తారంటే ఇస్తాం, కొంతవరకు ఇవ్వండి, ఇస్తాము. కొంతమంది కొత్త వాడికి కూడా చెయ్యండి, మీకు కూడా అవకాశం ఇస్తాం. పెద్దవాడు కూడా కొంచెం మండే వచ్చేవాడు కూడా మండే ఆరాధన చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా. లేకపోతే అనుభవం ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆరాధన చేయొచ్చు. అయితే కొత్త వాళ్ళకి కూడా మీరు ఏం చేయాలి? అవకాశం. ఎవరు అట్లా కొంతమంది ఇస్తున్నారు. ఓకే, అయితే నేను చెప్తా, అంటే మీరు కూడా చెయ్యాలి. పరలోకంలో ఎవరు ఆరాధన చేస్తున్నారు? పెద్దలు చేస్తున్నారు. ఎంతమంది పెద్దలు? అంటే సార్వత్రిక సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, అటు యూదా జాతిని, ఇటు అన్ని జాతుల్లో రక్షణ పొందిన వారిని ఇద్దరు కలిసి సార్వత్రిక సంఘాన్ని ఏం చేస్తున్నారు? రిప్రజెంట్ చేస్తున్నారు. అట్లా అందరూ కూడా ఆరాధన చేసి, ఇప్పుడు 24 పెద్దలు కాదు కానీ ఎవరు ఆరాధన చేయాలి? అందరూ కూడా ఆరాధన చేసి, రక్షణ పొందిన ప్రతి వారు కూడా
ఆరాధన. ఒకవేళ రక్షణ పొందకపోతే ఇదేమైనా కష్టమా? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానమైన విశ్వాసం నుంచి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడు. ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి? నమ్మిన తర్వాత కదా. చాలామంది ఒకవేళ నమ్మకుండా బాప్తిజం తీసుకుంటే వేస్ట్. అదే స్నానం చేసిన తర్వాత బట్టలు ధరించాలా? బట్టలు వేసుకుని స్నానం చేయాలా? శరీరాన్ని శుభ్రం, ఆత్మని శుభ్రం చేసుకుని అప్పుడు ఏం చేయాలి? అది అంటే క్రీస్తు బాప్తిజం తీసుకోవటం. బాప్తిజంలో ఒక అర్థం ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్న వారంతా ఎవరు? పొందిన వారంతా ఎవరు? క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు ఒక వస్త్రం లాగా పనికొస్తాడు. ఓకే, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం ఇంకా క్రీస్తు స్వభావాన్ని కూడా ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు స్వభావం. అందుకనే పౌలు ఏమంటాడు? క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును మీరు కూడా కలిగి ఉండేది అంటారు. సో ఇదంతా కూడా సిద్ధపాటు కాదు. ఏదో అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను, అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు ఆరాధన అంటే కాదు. ఇదేంటిది? రెగ్యులర్గా ఉండాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పని ఉంటుంది? ఈ స్పిరిచువల్ వర్క్ ఏదైనా ఆరాధన, ఇంకోటి ప్రార్థన అయితే ఉండదులేండి, ఆరాధన ఇవే ఉంటాయి. సో కాబట్టి అక్కడ ఈ లోకంలో ఏ పనులు ఉన్నాయి? ఈ లోకంలో విశ్వాసాలకు ఉన్న పనులు ఏంటి? అక్కడ అసలే ఫిజికల్ వర్క్ ఉండదు, అస్సలే ఫిజికల్ వర్క్ ఉండదు. ఇక్కడ మోర్ ఫిజికల్ వర్క్, లెస్ స్పిరిచువల్ వర్క్. ఇక్కడ కూడా ఏం చేయాలి? కనీసం సమతుల్యత లేకపోయినా రోజు కొంత సమయం 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు మ్యాక్సిమం డ్యూటీకి ఇచ్చారనుకోండి, కనీసం 3-4 గంటలు ఇవ్వాలా వద్దా? దేనికి ఇవ్వాలి? దేవుని కాదు, మన ఆత్మీయ జీవితానికి ఇవ్వండి సార్. మీరు వాక్యం చదువుకునే విషయంలో కదా, ప్రార్థించే విషయంలో మీ కొరకు ప్రార్థించండి, నలుగురు కొరకు ప్రార్థించండి. లోకంలో నశించిపోయే వరకు మరి ఎంతమంది చేస్తున్నాం? ఆఖరి రోజుల్లో ఉండేటప్పటికి ఏమవుతుంది? కత్తి మొండిదైపోతుంది. మొండి కత్తులు అంటే ఎవరు? మనమే. ఆత్మీయ విషయాల్లో ఆసక్తి అనేది ఆరాధన చేయటం ఈజీ. చదువుకున్నాం, మాటలొచ్చు, పాటలొచ్చు. కరుణా సంపన్నుడమైన దేవ, క్రీస్తులో నన్ను బ్రతికించావు. ఎక్కడ కనపడుతుంది? ఏం కనపడాలి మనకి? క్రీస్తులో నేను తిరిగి జన్మించా, బ్రతికున్నా, నిత్య జీవం కొరకు లేచాను అని చెప్పేవారు. ఏం చేయాలి? ఆరాధన ఎవరు చేయాలి? ముసలోడు కదా, ఎవరు? అందరూ చేయాలి. మ్యూజిక్ కొట్టేవాడు కూడా చేయాలి, లేదా మీరు కూడా చేయాలా? చేయాలి. వెరీ గుడ్, మంచివాడు. టైంకి కూడా రావాలి. అర్థమైందండి? పరలోకంలో లేట్ ఉంటుంది ఎక్కడైనా. చూడండి, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వర్క్ ఇన్ హెవెన్. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్, బీ కేర్ఫుల్. ఇక్కడ దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఏం చేయాలి? ఇచ్చేది నేర్చుకోవాలి. తర్ఫీద్, ఇక్కడ తర్ఫీద్ అన్నమాట. పరలోకం కొరకు తర్ఫీద్. ఎప్పుడు కూడా ఈ శరీర విషయాలు వీటిని పెట్టుకుంటే మన జీవితం ఆత్మీయంగా కట్టబడదు, దేవునికి అనుకూలంగా ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి లేని కన్నికల జాబితాలోకి వెళ్ళిపోకూడదు. ఏ జాబితాలో ఉండాలి? బుద్ధిగా. సరే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమే. ఆదామునందు పుట్టి మనము పాపులు. మనము చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఈ లోకంలో ఉన్న మనుషులందరూ మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఏం పాలు? ఇప్పుడు సింధు, మా పాలు మంచోడా చెడ్డాడా? మంచోడు కదా. ఎప్పుడు అబద్ధం అవుతా, ఎప్పుడు అవిదే చూడా, కొంచెం లేటుగా రాడా. కంప్లైంట్స్ ఉంటాయి బాబు. మంచి ఎందుకు మంచి చేయడు? 2 ఉంటాయి. వృక్ష ఫలాన్ని ఆయన తిన్నాడు కదా, ఆ రక్తంలోకి వచ్చింది. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే రకం. అదన్నమాట ఆ పాయింట్. అర్థమైందా? ఇది డాక్టరీన్ అన్నమాట, సిద్ధాంతం. ఇప్పుడు సింధు మంచిదా చెడుదా? 2 ఉంటాయి. అయితే క్రీస్తు యేసులో ఏం కావాలి? ఇప్పుడు మనం
క్రీస్తు యేసులో నీతిమంతులుగా తీర్చబడినప్పుడు వెలుగు ఫలం అనేది ఉండాలి. వెలుగు ఫలం ఏంటి? మంచి. ఇప్పుడేముండాలి చెప్పండి? మంచితనం. మంచితనం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభులాగా ఉంటే చాలు. ఆయన ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? ఎక్కడైనా అవిధేయ చూపించాడా? ఎక్కడైనా దేవుని విషయంలో అలక్ష్యం నిర్లక్ష్యం చేసాడా? మాధవే ఏమో అందరూ చేశాడా? వాయిద్యాలు వాయించేవాళ్ళు లేటుగా వచ్చారా? లేటుగా వచ్చారు. ఇక్కడ కాదు, యేసు ప్రభువులో అట్లా ఉంటుందా? అందుకనే మొదట్లో యేసు ప్రభు ఉన్నంతకాలం వాడు సహించాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత అందరి సంకటాలు కుదిరినాయి, అందరి రోగాలు కుదిరినాయి, శరీరంలో ఉన్న బలహీనతలు ఉన్నాయని. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చి యేసు ప్రభు పాదాల చెంత సాగిలి పట్టు నేర్చుకోవాలి. సాగిలి పట్టు అంటే సరిగ్గా వచ్చి దేవుని గణపరిచేలాగా మహిమపరిచేలాగా మనం వచ్చేవారు ఉండాలి. ఏ ఒక్కరు కూడా మంచివారు కాదు, మంచి చెడు రెండు కలిగిన వారము. మనం చేసే మంచి కూడా ఏంటి? అది కూడా చెడే. మంచి చెడులు అంటే మంచి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు విగ్రహారాధన చేసేవాడు, వాడికి మంచిగా చెడు, అది వాడికి మంచే. వాళ్ళు చెప్తారు ఇది అదని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కూడా కొంతకాలం అది పాటించవచ్చు, తెలియదు కాబట్టి. ఇప్పుడు మనోనేత్రం వెలిగింపబడింది కాబట్టి సత్యమేంటో అసత్యమేంటో తెలియజేయబడింది కాబట్టి ఇప్పుడు మనం దేన్ని పాటించాలి? సత్యాన్ని అనుసరించడమే. ఏంటది? మంచి. అర్థమైందా? ఈమె నా విషయమై ఈ మంచి కార్యము చేసింది. ఏ మంచి కార్యం చేసింది? మిక్కిలి విలువైన అచ్చజేట మాంస అత్తరుబుడ్డి చేరున్నారా పగలగొట్టింది. అది యూదా ఇస్కరియోతు లేక ఇతర శిష్యుల దృష్టిలో ఎలాగుంది? అది ఇంత విలువైన ఈ అత్తరుబుడ్డును పగలగొట్టి ఈయన పాదాల మీద పోయటం ఏంటి? అంటే ఈయనకి ఏమైనా విలువ ఉందా? ఈ యూదా ఇస్కరియోతు దృష్టిలో మిగిలిన శిష్యులు కూడా అన్నట్టుగా ఉంది. మళ్ళీ వాడు మారుమోసు పొందారు. యేసు ప్రభు వెంటనే చెప్తాడు కదా. కాబట్టి ఏం చేస్తాడంటే యూదా ఇస్కరియోతు దీన్ని అమ్మి బీదలకి, ఆయనకంటే బీదవాడు ఎవరు ఉన్నారు? ఎవరు? యూదా ఇస్కరియోతు కంటే బీదవాడు ఎవరు ఉన్నారు? వాడే దరిద్రుడు. వాడెవరు? వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడు? ఈయన బీదల మీద దయ కలిగి కాదని చెప్పేది. తానే దొంగ అయ్యండి. ఒకవేళ అమ్ముకురా బాబు బీదలకి పంచిపెట్టి అంటే ఏం చేసేవాడు? అమ్మేసేవాడు, మంచి రేటుకి అమ్మేవాడు, జేబులో వేసుకునేది. ఇదంతా మోసం కదండి. అందుకని మనం ఏం చేయాలి? ఆదివారం కూడా ఏమన్నా కొన్ని సంపాదన వస్తుంది ఏమని చూసుకుంటాం కదా. ఆదివారం కూడా ఏదో రకంగా ఎంతో కొంత సంపాదించుకుందాం, పెట్టుకోకూడదు. ఆదివారం ఏం చేయకూడదు? మిగిలిన రోజులు ఏం చేయాలి? రెండు పెట్టుకోవాలి. ఉద్యోగం చేసుకో, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఏం చేయాలి? ఇది నీ ఆత్మక్షేమ కొరకే. మన ఇష్టానుసారంగా ఉండటానికి వీలు లేదు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఆయన కరుణా సంపన్నుడు అన్నాడంట. ఏ విషయంలో? మనము అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ. కరుణా సంపన్నుడు ఇప్పుడు ఏం చూపించాడండి? మహాప్రేమ. ఎట్టి పరిస్థితుల్లో చూపించాడు? ఆదామునందు అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉండగా, సస్తే పాపములు అపరాధములతో సచ్చిన వాడు ఎక్కడికి పోతాడు? ఆత్మ నరకానికి పోతుంది. మనుషులు ఇద్దరా ఒకరా? ఇప్పుడు నన్ను మీరేమంటారు? మీరు అనేది ప్లోరల్ కదా. నేను మీరు అంటే మీ అందరినీ అంటున్నాను. మీరంటే ప్లోరల్. నన్ను ఒక్కడనే మీరు అనేది ఎందుకంటారు? నేను రెండు, బాహ్య పురుషుడు అంతని. మనుషులు ఎంతమంది? ఇద్దరు. అర్థమైందండి? అది కాబట్టి ఈ ఆత్మని తిరిగి బ్రతికించటానికి శరీరం ఎలాగా చనిపోతుంది. ఈ చనిపోయే శరీరానికి బదులు ఆత్మ బ్రతికినప్పుడు ఆత్మకి ఏం చేస్తాడంటే సావు లేని శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయి? రెండు.
అయితే ఈ శరీరం పోయిన తర్వాత ఈ ఆత్మ మహిమ శరీరాన్ని ధరించింది అనుకోండి, అప్పుడు ఎన్ని శరీరాలు ఉంటాయి? 2 ఉంటాయి. ఆత్మ దేన్ని ధరించింది? ఈ శిథిలమైపోయే ఈ గుడారాన్ని ఏం చేసింది? వదిలేసి ఏం చేసింది? మహిమ దేహాన్ని, మహిమ గుడారాన్ని కప్పుకుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే ఇప్పుడు మన ఆత్మకి నివాసం శరీరం, ఈ శరీరానికి నివాసం మనం కట్టుకుని ఇల్లు గుడిసెలు ఇవి ఉంటాయి. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు మన ఎంతమంది, నేను ఎంతమందిని? ఇద్దరు అన్నప్పుడే మర్యాద కదండి. నేను అందరినీ నువ్వు అంటే అనుకో, అది కూడా మర్యాద అనుకోండి ప్రస్తుతం. అయితే ఏంటంటే, అయితే ఆత్మీయంగా చూసినట్లయితే తిరిగి జన్మించిన వారే మర్యాదస్తులు. ఇప్పుడంటే నేను బ్రతికాను, నా శరీరం కూడా ఏమైంది? బ్రతికింది. ఇప్పుడు మన శరీరాన్ని కూడా సావు లేనటువంటి దేహాన్ని ఇవ్వబోతున్నాడు. దీని ప్లేస్లో దేనికి ధరించబోతున్నాడు? ఇప్పుడు ఆత్మ ఏమైంది? పరదేశకి వెళ్ళింది. పరదేశ్ నుంచి వెంట పెట్టుకుని వస్తాడు కదా, పెట్టినప్పుడు ఏమవుతుంది? మహిమ దేహంతో లేస్తాడు. యేసు ప్రభు ఆత్మ లేకపోతే ఆ దొంగ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేడే నీవు నాతో పరదేశ్. ఏం వెళ్ళిపోయింది? దేహం ఎక్కడుంది? 3వ రోజున ఏమైంది? యేసు ప్రభు ఆ రాయిని ఎవరు పొర్లించారు? మొన్న చెప్పాడు కదా ఒకసారి, పునరుత్థానం చదవండి. ఆయన ఏం చదివించాడు అదే చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అదే మార్కు చదవండి. మార్కు విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేన మరియు వచ్చి సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెద్దపడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఈ రాయి ఒకటి పొర్లించుమని ఒకరితో ఒకరు చెప్పుకుంటుంది. వారు కళ్ళెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంటే చూసి ఆ రాయి ఎంతో పెద్దది. మత్తయి సువార్త గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి. ఎవరండి? ఎవరు పొర్లించారు? ప్రభు. ఆయనకి సేవ చేయటానికి ఎవరు వస్తారు? దేవదూత వస్తారు. ఆ రాయిని ఏం చేసిందండి? ఎవరు పొర్లించారు? సో ఇది చదివిస్తారు కానీ ఇది మైండ్లో పడదు కొంతమంది. అందుకనే వాక్య ప్రత్యక్షత అనేది అక్కడ లేదు కదా, ఏదో ఒక దగ్గర ఉంటే చాలు. ఎవరు పొర్లించారు? సూచన దూత. వెరీ గుడ్, బాగా దేవదూత. కాబట్టి అట్లా ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు సావు అంటే అర్థం ఏంటంటే, శరీర మరణం ఏంటంటే ఆత్మ ఈ శరీరం నుండి వేరైపోతుంది. ఓకే, తిరిగి మనం ఏమవుతామంటే ఆత్మ మహిమా దేహాన్ని ధరించినప్పుడు ఎప్పుడు కూడా ఆ దేహం విడిచి, ఈ దేహం ఏమవుతుంది? విడిచిపో. సదాకాలం ఎవరి దగ్గర ఉంటాం మనం? యేసు ప్రభు కూడా అట్లా వేరైపోయాడు. ఆత్మ శరీరం 3వ రోజున ఏమయ్యాడు? తిరిగి లేదు. దేంతో తిరిగి లేచాడు? అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా ఏం కాబోతున్నాం? కీర్తి కాదు. ఆత్మ ఏమవుతుంది? మహిమ శరీరాన్ని. 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి, టైం అవుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇట్లు ధైర్యము కలిగి విడిచి ప్రభువు యొక్క నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా
మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించడం. చాలమ్మా, 3 నుంచి చదవండి. 3వ వచనం. ఈ గుడారంలోనున్న మనము, ఈ గుడారం అంటే ఏది? మధ్యమైన శరీరం. గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్నంతకాలం ఏముంటుంది? భారం మూలుగుడు. అర్థమైందా? మా జయదేవి రేపు పెళ్ళి అవుతుంది 27వ తారీఖు. తర్వాత ఉంటుంది ఏంటి? భారం. భర్త అంటే అర్థం ఏంటి? భారం భరి. ఎవరు భారం? భార్య. ఎంత బరువు ఇంకా చూసుకో. కొంతమంది ఈ మధ్యన వాళ్ళు బయోడేటాలో పెడుతున్నారు 70 kg వెయిట్ కదా. హైట్ తక్కువ అని వెయిట్ ఎక్కువ అని ఇవన్నీ పెడుతున్నారు అన్నమాట. ఓకేనండి. అయితే ఈ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ భారభరితమైన దేహం నుంచి విడిపించి ఏం చేయబోతున్నాడు మనకి? అది బ్రతకండి. అర్థమైందండి? సో మన ఆత్మ ఏమైంది? ఆత్మను ఏం చేశాడు? బ్రతికింపజేశాడు. అర్థమైందా? సో ఇప్పుడు శరీరం చచ్చిపోతుంది కదా, శరీరం ఏమవుతుంది? మళ్ళీ బ్రతుకుతుంది కదండి. ఆత్మ ఏమైంది? ఇప్పుడు బ్రతికింది. ఎప్పుడు బ్రతికింది? అందుకనే దేవుడి విషయంలో కాన్షియస్నెస్ కలిగి ఉన్నాం, స్పృహ కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? అది కాబట్టి ఆయన కరుణా సంపన్నుడు అండి. మనల్ని ఏం చేశాడు? క్రీస్తు కూడా ఏం చేశాడు? క్రీస్తు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మిన మనమంతా కూడా క్రీస్తు యేసు కూడా చనిపోయి ఏం చేశాం? మనం ఈ చనిపోయిన శరీరం సమాధి అయిపోయింది. బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాం. తిరిగి ఏం చేసాం? ఉపమాన రీతిగా లేపబడ్డాం. ఇది సత్యం కాబోతుంది. ఈ శరీరం కూడా ఒకవేళ చనిపోయినప్పటికీ బ్రతికున్నప్పటికీ యేసుప్రభు 2వ రాకడలో ఉంటే మరుక్షణంలో 10 నిమిషాలు వచ్చాడు అనుకోండి, శరీరం ఏమవుతుంది? మార్పు. ఎంతమంది మారుతారు మరి చెప్పండి? ఎంతమంది మారుతారమ్మా? అది ఆ దేహాన్ని ధరించుకోవటానికి ఇష్టపడుతున్నామా లేదా? ఈ దేహాన్ని వదులుకోవటానికి ఇష్టపడుతున్నామా లేదా? ఏమ్మా, ఇది వదులుకుందామా? ఇదే కావాలా? ఏం సూర్యకుమారి? ఇది ఉంటే ఏముంటుంది? అన్ని శ్రమలే. వదులుకోవటానికి ఇష్టమేనా? రైట్. అంటే ముందుగా చచ్చిపోవద్దు, యేసుప్రభు వచ్చే వరకు ఉందాం. ముందు ఏం చేయాలి? భారాలు భరించి, అయితే ఆత్మీయ భారాలు భరించి అది ధరించుకోవటానికి ఇష్టపడదాం. ఇంకా శాశ్వత కాలంలో దుఃఖమే ఉండదు, ఏడుపే ఉండదు, భారమే ఉండదు. నిత్యమైన మహిమలో దేవుని పిల్లలుగా మనం ఉంటాం, దేవునికి యాజకులుగా మనం ఉంటాం. ఆ విధంగా మనం సిద్ధపడతాం. తర్వాత క్రీస్తు కూడా ఏం చేశాడు? క్రీస్తు కూడా ఎవరు బ్రతికించారు మనల్ని? దేవుడు బ్రతికించాడు. క్రీస్తుని ఎవరు బ్రతికించారు? దేవుడు. క్రీస్తు నమ్మిన మనల్ని ఎవరు బ్రతికించారు? దేవుడు. కాబట్టి దీన్నే రక్షణ. ఈ రక్షణ ఉచితంగా వచ్చిందా? మనం చేస్తే వచ్చిందా? యేసు ప్రభువే మనల్ని బ్రతికించడానికి తానే సెలవులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ పొందాం. కాబట్టి ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీలు లేదు. నీ ద్వారా ఒకవేళ ఎవరైనా రక్షణ పొందినా అతిశయించడానికి వీలు లేదు. ఆ వ్యక్తులు కార్యం జరిగించింది ఎవరు? నువ్వు చేసిన పనికి బహుమానం వస్తుంది. తర్వాత చదవండి. క్రీస్తు యేసునందు ఇది శ్రేష్టమైన దేవుడు చేసిన ఉపకారం. మనం పాపులమేండుగా, అపరాధములతో సచ్చిన వారమేండుగా, నిరీక్షణ లేని వారమేండుగా, ఆత్మ నరకానికి పోవలసి ఉంటుండగా, మహిమ దేహాన్ని ధరించే స్థితి లేని స్థితిలో ఉండగా క్రీస్తు యేసులు ఇవన్నీ కూడా వచ్చాయి. ఏమైనా అర్థమవుతుందా శ్రీను? సరిగా అర్థమవుతుంది. విన్నారమ్మా? ఏం మాది? కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనకి రక్షించడం ద్వారా ఉపకారం చేశాడు. దీన్ని మహోపకారం కూడా అంటారు. యెహోవాకి ఓ పేరు ఉంది. ఏం పేరు? కీర్తన. మహోపకారం. అన్ని ఉపకారాల కంటే కూడా ఆత్మరక్షణ ఇంక దాన్ని ఊహించలేదు. అంత మహా ఉపకారం. మహా ప్లస్ ఉపకారము, మహోపకారము, గుణసంధి.
అర్థమైందండి? అదే తర్వాత తర్వాత చదువమ్మా. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుంటున్నాడు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం చెప్పండి? ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని? పరలోకం. అందుకనే కీర్తనాకారుడు ఎక్కడ కూర్చోవద్దన్నాడు? ఎక్కడ కూర్చుంటున్నాం? మీటింగ్ ఉంటే రాము, వాక్యం చెప్తుంటే రాము, ప్రార్థన ఉంటే రాము, యూత్ మీటింగ్ ఉంటే రాము కదా. ఎప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాం మనం? పరలోక స్థలంలో మనల్ని ఏం చేశాడు? ఈ స్థలం ఏది? ఇది పరలోక స్థలం. పరలోకానికి వెళ్ళే గదిని అంటాడు. ఈ మందిరంకి బయట ఉంటే ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉన్నాం. అక్కడ అందరూ కనపడతారు. ఎవరు? మన పాత స్నేహితులు అందరూ కనపడతారు, అపహాసకులు అందరూ కనపడతారు. ఇక్కడికి వస్తే ఎవరు? చచ్చి బతికినోడు కనపడతారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చి బ్రతికిన వారు కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలి? సో ఆ పరలోక స్థలంలోనే కూర్చుండబెట్టావు, నీకు స్తోత్రం అని చెప్పే ముందు మనం ముందు ఇక్కడ కూర్చుంటున్నామా లేదా? కేవలం ఆదివారం ఒకటి కాదు, మిగతా రోజుల్లో కూడా హెక్టిక్ వర్క్స్ ఉంటాయి, మీకు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా కొంత సమయం ఏం చేయాలి? మీరు వ్యక్తిగతంగా మీరు చదివానని చెప్పవచ్చు, ప్రార్థన చేశారని చెప్పవచ్చు. అది ఒకవేళ దాన్ని మీరు అర్థం చేసుకోకపోతే సరిగా, ఆ చేసే ప్రార్థన కూడా దైవ చిత్తానుసారంగా ఉండకపోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్తాం, ఈ ఒక కాపురత్వాన్ని, ఈ సిస్టాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఆయనకి తెలుసా, మనకి తెలుసా? దాన్ని ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. అట్లా చేసుకోకపోతే ఎప్పుడు కూడా అమాయకులుగా ఉంటాము, ఇంకా తప్పులు చేసేవారుగానే ఉంటాము. ఎక్కడ కూర్చోబెట్టాడో అక్కడ కూర్చోకుండా, ఎక్కడ కూర్చోకూడదో అక్కడ కూర్చుని ఏం చేస్తామండి? ఆత్మీయంగా నష్టపోతూ ఉంటాం, సిద్ధపాటు లేని వారికి ఉంటాం. అట్లా ఉండకూడదు. సో కాబట్టి ఈ రక్షణ ఎటువంటిదండి? దేవుడిచ్చిన మహా ఉపకారం. సో ఆరాధన చేసుకుందాం.